శివుడికి అభిషేకం అంటే మహా ఇష్టం. ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు దక్కుతాయో తెలుసుకుందాం. విష్ణువు అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు. పంచామృతాలు, పళ్ళ రసాలు, విభూతితో పాటు అనేక వస్తువులతో అభిషేకిస్తారు. చెంబుడు నీళ్లు పోసినా సరే హరహర మహాదేవుడు పొంగిపోతాడు. క్షీరసాగర మదనం నుంచి వెలువడిన విషాన్ని సేవించి తన శిరస్సును చల్లబరిచేందుకు గంగను, చంద్రుడిని తలపై ధరించాడు. శివుడికి మండుతున్న మూడో కన్ను ఉంటుంది. నిరంతరం అభిషేకం చేయడం వల్ల ఈ కన్ను చల్లబడుతుందని అంటారు. అభిషేకం లేకుండా శివారాధన అసంపూర్ణం. శివాభిషేక సమయంలో రుద్ర పురుష సూక్తం, చమకం, మహామృత్యుంజయ మంత్రం మొదలైనవి నిర్దిష్ట లయ క్రమంలో జపిస్తారు. సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు. శివభక్తులు ఆ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక మాసం శివుడికి ఇష్టమైన మాసం. అభిషేకం చేసే నీరు, ఇతర వస్తువులు చాలా పవిత్రమైనగా పరిగణిస్తారు. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అభిషేకం వీటితో చేస్తే కలిగే ఫలితాలు ఇవే. ఆవు పాలు సర్వసుఖాలు కలుగుతాయని నమ్మకం, దీర్ఘాయువు ఇస్తుంది. ఆవు పెరుగు ఆరోగ్యం, బలం సమకూరుతాయి, సంతాన ప్రాప్తి లభిస్తుంది. ఆవు నెయ్యి ఐశ్వర్యం పెరుగుతుంది. చెరుకు రసం దుఃఖం తొలగిపోతుంది. తేనె తేజస్సు పెరుగుతుంది. భస్మజలం పాపాలు తొలగిపోతాయి. సుగం దోదకం పుత్ర సంతోషం కలుగుతుంది. పుష్పోదకం స్థిరాస్తి పెరుగుతుంది. బిల్వజలం ఆనందం వెలవరిస్తుంది. నువ్వుల నూనె మృత్యువు దోషం తొలగిపోతుంది. రుద్రాక్షోదకం ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. సువర్ణ జలం దరిద్రం తొలగిపోతుంది. అన్నాభిషేకం సుఖజీవనం. ద్రాక్షరసం సకల కార్యాభివృద్ధి. నారికెళ్ళ జలం సర్వ సంపద వృద్ధి చెందుతుంది. ఖర్జూర రసం శత్రునాశనం. దుర్వోదకం గరిక జలం ఆర్థిక అభివృద్ధి. దవోలదకం శివుడికి దగ్గర అవుతారు. గంగోదకం సర్వ సమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తుంది. కస్తూరి జలం రాజసం. నేరేడు పండు రసం నిరాశ తొలగిపోతుంది. నవరత్న జలం గృహ ప్రాప్తి కలుగుతుంది. మామిడి పండు రసం దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి. పసుపు కుంకుమ మంగళ ప్రదం. విభూది కోటి రెట్ల ఫలితం దక్కుతుంది. ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద రుద్రపదంతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు. అభిషేకం వల్ల నయం కాని రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అభిషేకం ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు, సంతానం వంటి ప్రయోజనాలు ప్రసాదిస్తుంది. సోమవారం నాడు శివాభిషేకం అత్యంత శ్రేయస్కరం. పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయి. స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది. ఆనందం పొందుతారు. ఇంట్లోనే అభిషేకం చేయవచ్చు. శివుడికి అభిషేకం చేయాలంటే గుడికి వెళ్తారు. ఇంట్లో కూడా శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేయవచ్చు. పళ్ళెంలో శివలింగాన్ని పెట్టుకోవాలి. అభిషేకం చేసే వ్యక్తులు లింగానికి పడమర వైపు ఉండాలి. పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు. రక్షిత శ్లోకం చెబుతున్నప్పుడు మీపై అభిషేకం చేసేందుకు ఉపయోగించే వస్తువులపై కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి. పూజకు ఉపయోగించే అన్ని వస్తువులు పవిత్రంగా ఉండాలి. మంత్రాలు జపిస్తూ పంచామృతాలు శివలింగం మీద అభిషేకిస్తూ ఉండాలి. పూజ చేసేటప్పుడు రుద్రాక్షని ధరించడం ఉత్తమం. చివరగా మంచి నీటితో శివలింగాన్ని అభిషేకించాలి. మీరు ఇలా చేసినప్పుడు ఓం నమఃశివాయ అని జపించాలి.